వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. భారతీయులందరూ పెట్రోల్ షాక్కి సిద్ధపడండి అమ్మా. మళ్ళీ డబ్బాలు వేసుకొని బంకులకి వెళ్ళాలి ఇది అని చెప్పి, లేదంటే కొరత వచ్చేసింది ఇది అని చెప్పి అనవసరంగా ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోమాకండి. బట్ రేట్లు అయితే పెరగబోతున్నాయి. దానికైతే మానసికంగా ముందుగా సిద్ధపడిపోండి. ఎందుకనంటే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్ళీ మంటలు రేపుతున్నాయి. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకి కేంద్ర ప్రభుత్వం క్రమంగా ఒక చిన్నపాటి నెరేటివ్ని సిద్ధం చేస్తోంది అనే అభిప్రాయం అందరిలోనూ బలపడుతోంది. చమురు మార్కెటింగ్ కంపెనీలు 30,000 కోట్ల నష్టాల్లో, భారీ నష్టాల్లో ఉన్నాయి. ప్రస్తుత ధరలతో కొనసాగడం అసాధ్యం. ప్రతిరోజు 100 కోట్ల నష్టం వంటి లీకులు, నివేదికలు ఇప్పుడు వరుసగా బయటకు వస్తుండడం దీనికి సంకేతంగా కనిపిస్తోంది. అంటే త్వరలోనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపును ప్రజలకు అనివార్య నిర్ణయంగా చూపించే ప్రయత్నం ప్రారంభమైనట్టే కనిపిస్తోంది. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కి $120 మార్కును దాటిన నేపథ్యంలో ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తీవ్రమైనటువంటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి అని కేంద్ర వర్గాలు చెప్తున్నాయి. దాదాపు రోజుకి 700 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు నష్టాలు వస్తున్నాయి అనేటువంటి అంచనాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. లీటర్ పెట్రోల్ మీద సుమారు $18, డీజిల్ మీద $25 కంపెనీలు భరిస్తున్నాయి అన్న ప్రచారం కూడా జరుగుతోంది. ప్రభుత్వం గతంలో ఎక్సైజ్ సుంకం తగ్గించినప్పటికీ కూడా అంతర్జాతీయ ధరల దెబ్బ ముందు అది చాలదు అన్న వాదనని కంపెనీలు ముందుకు తీసుకొస్తున్నారు. అసలు సమస్య కేవలం ముడి చమురు ధరలతో మాత్రమే ఆగిపోలేదు. దిగుమతుల వ్యయం, డాలర్ మారక విలువ, ఫ్రైట్ ఛార్జీలు, బీమా ఖర్చులు అన్నీ కలిపి చమురు కంపెనీల మీద అదనపు ఒత్తిడిని పెంచుతున్నాయి. ఫలితంగా కంపెనీల బ్యాలెన్స్ షీట్లు భారీ నష్టాలతో నిండిపోతున్నాయనేది, దీర్ఘకాలంలో ఇదే కనుక కొనసాగితే పెట్టుబడి ప్రణాళికలపైన కూడా ప్రభావాలు పడతాయి అని ఆర్థిక వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అందుకే ఇప్పుడు ధరలు పెంచకపోతే తర్వాత పరిస్థితి మరింత క్లిష్టమవుతుంది అనేటువంటి ఒక వాదనని ప్రభుత్వ అనుకూల వర్గాలు చాలా నెమ్మదిగా ముందుకు తీసుకొస్తున్నాయి. ఇక ప్రపంచ దేశాలని ఉదాహరణగా చూపిస్తూ కూడా కేంద్రం తన వాదనని బలపరిచే ప్రయత్నం చేస్తోంది. జపాన్, బ్రిటన్, జర్మనీ వంటి దేశాల్లో ఇప్పటికే ఇంధన ధరలు 25 నుంచి 35% వరకు పెరిగాయని, భారత్లో మాత్రం ఫిబ్రవరి నుంచి ధరలు పెద్దగా మార్చలేదు అని కూడా చెప్తున్నారు. అంటే ప్రపంచంతో పోలిస్తే భారత్లో ఇంకా తక్కువే అనేటువంటి ఒక మానసిక వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం కనిపిస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్, పాకిస్తాన్లో లీటర్ పెట్రోల్ $365, మన దగ్గర $107.56 సంథింగ్. అంటే పక్కనున్నటువంటి పాకిస్తాన్ని చూడండి, 40 కోట్ల ఎంతో జనాభా వాళ్ళది. వాళ్ళ దగ్గరే $325 పెట్రోల్ నడుస్తోంది. మన దగ్గర 150 కోట్ల జనాభా, మన దగ్గర 107కే ఇస్తున్నాం చూసారా అన్నటువంటి ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇక గ్యాస్ సిలిండర్ల విషయం, ఇప్పటికే ఈ ఎల్పిజిలో కమర్షియల్ గ్యాస్ $1000 పెంచారు. సో దీంట్లో కూడా ఒత్తిడి పెరుగుతోంది. ఎల్పిజి సబ్సిడీ అనేది భారీగా పెరిగింది, భారం అనేది ఎక్కువ పెరిగింది. చమురు సంస్థలు కోట్లలో నష్టాలను భరిస్తున్నాయి అనేటువంటి సమాచారాన్ని బయటికి చెప్తున్నారు. దీంతో పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు, వంట గ్యాస్ ధరలు కూడా మళ్ళీ పెరిగే అవకాశాల మీద చర్చ మొదలైంది. మొత్తంగా చూస్తే చమురు కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి అనేటువంటి ఒక కథనాన్ని ముందుకు తెచ్చి ధరల పెంపును ప్రజలకి అంగీకారయోగ్యంగా మార్చే వ్యూహం అమల్లోకి వచ్చినట్టే కనిపిస్తోంది. అంటే బాబు, ఆ కంపెనీలన్నీ కూడా నష్టాన్ని భరిస్తూ మీ గురించి మీకు ఇలా సేవ చేస్తున్నాయి, మనకేమో అక్కడి నుంచి రావాలి, ఆల్టర్నేట్ రూట్స్ ఇంకా మనకి రాలేదు, హర్ముజ్ క్లోజ్ అయింది, ఇరాన్ ఏమో ఇలా చేస్తోంది, ఇరాన్ దగ్గర కొంటున్నా, గల్ఫ్ దగ్గర నుంచి కొంటున్నా, ఇంకోటి చేస్తున్నా, రష్యా ఆయిల్ తెప్పించుకుందాము అంటే అక్కడి నుంచి మళ్ళీ మనకి ఇదే రావాలి, అది కూడా ఇబ్బందికరంగానే ఉంది. అందువల్ల మనకి ఉన్న పరిస్థితుల్లో తప్పదు, పెంచాల్సిందే, లేదంటే మనం కూడా నష్టపోతాం, రేపన్న రోజు ద్రవ్యోల్బణం బాగా పెరిగిపోతుంది, ఇబ్బంది పడేది అందరూ కలిసి అవసరం అంటారా? సో కొంచెం పెంచక తప్పదు అనేటువంటి ఒక నెరేటివ్ని పెడతారు. అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గకపోతే వచ్చే వారాల్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల మీద కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. చివరికి ఈ భారం పడేది సామాన్యుడి జేబు పైనే. సో ఈ ప్రమాదం ముందే మనకి పొంచి ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మెంటల్గా ఫిక్స్ అయిపోవాలి. సో ఎంత పెరగవచ్చు, దీని మీద ఊహాగానం ఏంటి, ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది? దాదాపుగా ఇప్పుడు $110 నడుస్తుంది బ్రెంట్ క్రూడ్ ఆయిల్ పర్ బ్యారెల్ అనేది. మన దగ్గరకు వచ్చేసరికి దాని ప్రాసెసింగ్, ట్రాన్స్పోర్టు, ఫ్రైట్ మొత్తం అన్నీ కూడా ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా కలుపుకొని ఇక్కడ వచ్చిన తర్వాత దాన్ని ప్రాసెస్ చేసి మార్కెట్లోకి పంపించడం, వీటన్నిటికి సంబంధించిన తర్వాత ఇప్పుడున్నటువంటి ధరలు $107 నుంచి మన దగ్గర కనీసం $125 వరకు కూడా వెళ్ళొచ్చు పర్ లీటర్. $125 పర్ లీటర్ పెట్రోల్ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అలాగే వంట గ్యాస్ కూడా దాదాపు $1,200 అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు.
3 సిలిండర్లు 6 సిలిండర్లు ఫ్రీ అని రాజకీయ నాయకులు ఎన్నన్నా చెప్తారు. రేపు అది కూడా ఉంటుందో ఊడుతుందో తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే మళ్ళీ పన్నులు మన మీద వెయ్యాలి. ఎక్కడి నుంచి వస్తుంది? కంపెనీలన్నీ పెంచుతాయి, పర్వాలేదు. కానీ మన జీతాలు ఏమైనా పెరుగుతున్నాయా? కంపెనీలకి ఇన్కమ్ ఏమైనా పెరుగుతుందా? దాదాపు లేదు. ఉద్యోగాలు ఉంటాయో ఉడతాయో, కంపెనీలు లాకౌట్లోకి పోతాయో లేదో తెలియదు. ఇలా ఎన్నో 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 సమస్యల మధ్య సామాన్యుడి బ్రతుకు అనేది ఉంది. సో ఎలాగ దీనికి ఆల్టర్నేటివ్ ఉంది? ఎలక్ట్రిక్ వాడండి అంటున్నారు. పొయ్యిలు ఆల్రెడీ వాడుతున్నారు. కట్టెపొయ్యిలు ఆల్రెడీ వాడుతున్నారు. బళ్ళు వదిలేసి ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకుంటున్నారు. కానీ ఎంతవరకు ఉంది? ఎంతవరకు దానివల్ల ఫీజిబిలిటీ ఉంది? ప్రమోట్ చేయాలి, కానీ ఇప్పటికిప్పుడే చేసుకుంటూ వెళ్తే కష్టం. సో ముందుగా మెల్లమెల్లగా ఒక నెరేటివ్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. ఆల్టర్నేటివ్ ఏముంది అనేది కేంద్రం దానికి సంబంధించి ముందుగా ప్రత్యామ్నాయాలు చూపించి అప్పుడు దీని మీద పెంచుతున్నామని చెప్పాలి. లేదు ఇలా ఉంది కాబట్టి పరిస్థితి ఇమీడియట్గా పెంచుతాము అంటే కేంద్రానికి పోయేదేం లేదు. అది ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా, అది కాంగ్రెసా, బీజేపీనా, టీడీపీనా, ఇంకొకట ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా కేంద్రంలో ఈ పరిస్థితి అయితే మనం మార్చలేం. బికాజ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటిది. ఎవరితో మాట్లాడినా ఏం చేసినా ఇదైతే మారదు మనకి. ఎందుకంటే అమెరికా వాడు తీసుకుంటున్నటువంటి తలతెక్క నిర్ణయాలకి, అలాగే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధ నేపథ్యం, వీటిని ఇక్కడ కూర్చుని మనమైతే మార్చేటువంటి పరిస్థితి లేదు కదా. వాళ్ళు ఎవరో మన మాట వినేది లేదు. మనం మూసుకొని అక్కడి నుంచి తెచ్చుకోవాలంతే, మన అవసరం కాబట్టి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మెంటల్గా సిద్ధపడిపోండి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు పెరగబోతున్నాయి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.